తల్లుల భాగస్వామిని పెంచడం ద్వారా విద్యార్థుల నమోదు శాతం పెరిగే దిశగా అడుగులు వేస్తోంది. పాఠశాలలలో అవసరమైన పనులన్నీ గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలతో చేయిస్తోంది. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించే దిశగా విద్యార్థుల యూనిఫామ్లు కుట్టించే పనులను వారికి అప్పగించడం జరిగింది. జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు 50,948 మంది విద్యార్థులు హాజరవగా ఇందులో 46,245 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. జిల్లాలో మొత్తం 1,371 మంది విద్యార్థులు 10 GPA సాధించడం జరిగింది. ఉత్తీర్ణత శాతం 90.77 నమోదు కావడం జరిగింది. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 88.89% ఉండగా బాలికల ఉత్తీర్ణత శాతం 93.32గా నమోదైంది. 10వ తరగతిలో జిల్లాలో 36 ప్రభుత్వ పాఠశాలలు 100కు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలలో 10/10 గ్రేడ్ పాయింట్ సాధించిన 50 మంది విద్యార్థులకు మే 30న ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది. పాఠశాలలలో చక్కటి ప్రణాళికతో అర్థమయ్యే విధంగా బోధన చేయడం ద్వారా అత్యుత్తమ మార్కుల సాధనకు దోహదపడిన ఉపాధ్యాయులకు, మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో 71.1%తో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 77.63%తో రాష్ట్ర స్థాయిలో జిల్లా తృతీయ స్థానంలో నిలిచిందని తెలుపుటకు సంతోషిస్తున్నాను. జిల్లాలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు టాటా టెక్నాలజీస్ కంపెనీ భాగస్వామ్యంతో వర్క్షాప్స్ నెలకొల్పి అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్ను షాద్నగర్లో ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుకు అవసరమైన కొత్త కోర్సులను ఆరంభిస్తోంది. జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని సాంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 150 మంది వివిధ చేతి వృత్తిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను అనుసరిస్తూ ప్రతి నియోజకవర్గానికి మహిళా సిబ్బంది విధులను నిర్వహిస్తూ మోడల్ పోలింగ్ స్టేషన్స్ 5 చొప్పున నిర్వహించడం జరిగింది.